హలో అందరికీ ఈరోజు నేను మటన్ కీమా కర్రీ చేశాను. అది ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మటన్ కీమా కర్రీ చేసుకుందామా? నా స్టైల్లో నేను మటన్ కీమా కర్రీ ఎలా చేస్తాను ఇప్పుడు మీరు చూడండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేయండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఒక 2 minutes ఫ్రై చేయండి. తర్వాత కొంచెం ఒక చిటికెడు పసుపు వేసి మళ్ళీ ఫ్రై చేయండి. తర్వాత కీమా వేసి మంచిగా కలపండి. కలిపి మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో 5 minutes అలా వదిలేసేయండి. ఇప్పుడు కీమాలో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసాయి కదా, మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 minutes మళ్ళీ అలానే ఉంచండి. తర్వాత ఇప్పుడు కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా కొంచెం, ఇప్పుడు కొన్ని వాటర్ వేసి మళ్ళీ కలిపి మళ్ళీ ఒక 5 minutes అలా వదిలేసేయండి. మన మటన్ కీమా రెడీ అయిపోయింది. ఇప్పుడు మంచిగా వేడి వేడి అన్నంలో మంచిగా మటన్ కీమా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.